గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసిండ్రు. ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్లు వేసిండ్రు. ఉమ్, ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఉమ్, ఉమ్. అదేమో 10 సంవత్సరాలు చేసింది ఆ ప్రభుత్వం. ఉమ్, 10 సంవత్సరాలు చేసి సీసీ రోడ్లు వేసిండ్రు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా అవి ఉన్నాయి అవే ఇక ఉమ్, మెయిన్గా ఉన్నాయి. ఆ రైతులకి ఏదో అది రుణమాఫీ అంటే కొందరికి అయింది, కొందరు కాలేదు. ఉమ్, ఇక రైతు బంధు ఉమ్, ఇంకా అందరికి వస్తుంది. అది ఇక ఉమ్. కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు అందరికి పడుతుందా? అందరికి పడుతుంది, అంటే 5 ఎకరాల వరకు పడుతుంది. అలాగే ఫ్రీ బస్ పెట్టిర్రు. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా ఫ్రీ విలేజ్ బస్ వల్ల మంచి ఉపయోగం ప్రజలకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లేడీస్ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకొని వస్తున్నారు. పొద్దుగాల పోతే సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వస్తున్నారు. చాలా మేలైంది అది ఫ్రీ బస్ మాత్రం. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు ఈయన గెలిస్తే? మేము గెలిస్తే ఊరు డెవలప్మెంట్ కొరకు మేము పాటుపడి మేము ఊళ్ళో డెవలప్మెంట్ చేసుకుంటాం. మెయిన్గా ఇప్పటి నుంచి ఒక 25 సంవత్సరాల నుంచి లింగం రాజకీయంలో ఉన్నాడు. 25 సంవత్సరాల నుంచి ఆయనే చేస్తుండే. ఏమైనా చేసినంటే మంచి చేసినా చెడు చేసిన ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనే పరిష్కరించాడు. 25 సంవత్సరాలు ఆయనే చేస్తుండే. ఇప్పుడు పోయినసారి ఎంపీటీస్ అయ్యిండు. ఎంపీటీస్ అయినా కూడా మొత్తం టోటల్గా ఎవరికి ఏ సమస్య రాని ఊళ్ళో ప్రతి సమస్య ఆయనని పరిష్కరించిండు. ఆయన ఇంటికాడ కూర్చొని వాళ్ళు పిలుచుకుంటూ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చేసిండు. అట్లా చేసిండు. మంచి వ్యక్తి లింగమయ్య. వ్యక్తిగతంగా ఆడు కాంగ్రెస్, ఇతను బీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళకి మేము ఎందుకు చేయాలి, బీఆర్ఎస్ వాడు అయితేనే చేయాలి అన్నట్టు ఏమన్నా కనిపించారా? అటువంటి ఫీలింగ్ లేదు లింగమయ్య. అటువంటి ఫీలింగ్ లేదు ఎక్కడ. ఎవరన్నా కానీ ఇంత ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎవరన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అయినా చూడలేదు. చిన్నోడు పెద్దోడు అని కూడా లేదు. అందరికి అనుకూలంగా పనిచేస్తాడు. క్యాడర్ మీ క్యాడర్ మీకే ఉందంట అనుకుంటున్నారా? మా క్యాడర్ మాకుంది. ఎప్పుడు పోతారు లింగమయ్య క్యాడర్ ఉంటది అంటే కొంచెం ఆపోజిట్ గట్టిగా ఉంటాయి. కుల రాజకీయాలు బాగా యాడ్ అయి ఉంటాయి. సో వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని వెళ్ళాలంటే ఎంతో కష్టమైన పని. మరి మీ ఊర్లో మాత్రం అది గట్టిగా ఉందని అది చెప్తున్నారు. మా క్యాడర్ మాకుంది. లింగమయ్య క్యాడర్ లింగమయ్యకు ఉంది. అది సమస్యనే లేదు. అంతేగా ఎదురే ఉండదు. అదే లింగమయ్య ఎదురు ఉండదు. అది ఎదురులేని గెలుపు అంటారు. ఎదురులేని గెలుపు.